$12 బిలియన్ల ఖర్చుతో ఒక దేశం తన తీర ప్రాంతాల వెంట 100 కిలోమీటర్ల పొడవైన 4 అంతస్తుల భవనం కంటే ఎత్తైన గోడలను ఎందుకు నిర్మిస్తోంది? శత్రు దేశాల దాడి నుంచి రక్షించుకోవడానికి కాదు, ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ప్రకృతి విపత్తు నుండి తన ప్రజల్ని కాపాడుకోవడానికి. ఆ ప్రకృతి విపత్తు పేరే సునామీ. ఒక్కసారి ఊహించుకోండి, గంటకు 700 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న 180 అడుగుల ఎత్తైన సునామీ అలలను తట్టుకోవడం ఎవరితరం కాదు. 2011లో జపాన్ పై దాడి చేసిన అలాంటి ఒక సునామీ కేవలం కొన్ని నిమిషాల్లోనే వేలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. 2 లక్షలకు పైగా ప్రజలు తమ ఇళ్లను కోల్పోయారు మరియు ప్రపంచ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్రకృతి విపత్తుగా మారింది. కానీ ఈ విపత్తు తర్వాత జపాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. సునామీని ఆపలేకపోతే దానితో పోరాడాలని. అలా ప్రారంభమైంది ప్రపంచంలో ఎప్పుడు చూడని ఒక మెగా ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. 15 మీటర్ల ఎత్తైన సీ వాల్స్, సముద్రపు అలలను ఆపే బ్రేక్ వాటర్స్, ఇంకా సునామీని ఎదుర్కొనే ప్రత్యేక నగరాలు. కానీ అసలు ప్రశ్న, ప్రకృతి సృష్టించిన ఈ మహా విపత్తును మనిషి నిర్మించిన గోడలు నిజంగా ఆపగలవా? లేదా మరో భారీ సునామీ వస్తే జపాన్ మళ్లీ అదే భయంకరమైన చరిత్రను ఎదుర్కొంటుందా? జపాన్ సునామీలతో చేస్తున్న ఈ అసాధారణ పోరాటం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.